హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనమైతే సిర్రాకు కోడిగుడ్డు ఫ్రై చేయబోతున్నాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు ముందుగా మనం ఒక బాండల్ పెట్టుకోవాలి. ఆ బాండల్లోకి కొద్దిగా 2 స్పూన్లంత ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఈ కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4 పాయలు దంచుకొని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకున్నాను. ఈ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. వెంటనే మనం కడిగి పెట్టుకున్న సిర్రాకుని సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న సిర్రాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. కూర కడిగేటప్పుడు కొద్దిగా వాటర్ పీల్చుంటుంది కదా, ఆ వాటరు మనం వేసే ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పుతోనే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే కూరకు కుక్ అవ్వాలన్నమాట. పూర్తిగా మూత పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోవాలి. అప్పుడు కలర్ ఎక్కువ చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కూరకు ఈ మాదిరిగా కూరాకులో వచ్చే వాటర్తోనే మగ్గిపోతుందన్నమాట. ఈ మాత్రం కుక్ అయిపోతే సరిపోతుంది. దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ ఒక 3 తీసుకుంటున్నాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. అంటే మీకు ఎగ్ నచ్చితే ఎక్కువ తీసుకోవచ్చు, నచ్చకపోతే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కోడిగుడ్లు చూస్తున్నారు కదా, నీళ్ళల్లో వేసామంటే పైకి తేలిందంటే పాడైపోయినట్లు, లోపలికే ఉన్నాయంటే బాగున్నట్టు, ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట గుడ్డు. ఇది ఒక టిప్ అనమాట. ఇప్పుడైతే నేను ముందుగా కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను కొద్దిగా వాటర్లో. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసి దాంట్లో కొట్టి వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మనం ఫోర్క్ అయినా స్పూన్ అయినా ఏదైనా తీసుకొని ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్నామంటే మనకి ఎగ్ అనేది బాగా పఫీగా, పొడి పొడిగా, నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఒక స్పూన్ వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసాను. చిటికెడంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకొని పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు కారం సరిపోకపోతే కొద్దిగా కారపొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆ ఆకుకూరను కూడా ఇందులోకి వేసేసుకున్నామంటే మన సిర్రాకు కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కోడిగుడ్డు నచ్చదంటే కూరాకుని ఒట్టిదే కూడా తినేయచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.